6 JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టాన్ని మార్చుకోవడం ఇప్పుడు కల కాదు. 6 JVR తో సాధ్యం. ఏమో మీ ఆరోగ్యం బానే ఉందా? చాలా షివర్ అవుతున్నారు మీరు, అందుకని అడుగుతున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్ణాటక నుంచి బెంగళూరు. 2008లో పెళ్ళయింది. కరోనా వచ్చేదాకా అక్కడే ఉన్నాను. వచ్చినప్పటి నుంచి పని అక్కడ లేదని తుమ్కూరు మా ఆయన వాళ్ళ ఊరికే వెళ్ళిపోయాను. మా ఆయన రాలేదు. పెద్దలు మా అమ్మ తమ్ముడు, మా అమ్మ వాళ్ళ సొంత తమ్ముడే. మీ మామయ్యకి ఎంత మా వయసు తేడా? నీ భర్త 17 years. అమ్మా మీకు పిల్లలు ఉన్నారమ్మా? లేదు. 2008లో పెళ్ళయింది. ఇప్పటిదాకా పిల్లలు లేరు. ఇప్పటిదాకా దానికి కారణం ఏంటో చెప్పండి. తనకి ఇంట్రెస్ట్ లేదు వచ్చేవాడు తాగడం. నమ్మరు. అది ఫీల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. తను సాయంత్రం వస్తాడంటే నాకు ఇత ఎండిపోయి నొప్పి స్టార్ట్ అయ్యి తను వస్తాడు ఇంటికి అని భయంతో ఏదో అయ్యేది, అది చెప్పుకోవడానికి రాదు. టెర్రర్ అంతే. ఫుల్ తాగడము, అన్నము చారు అదంతా చేసుంటాం కదా. అన్నం సాక్షిగా చెప్తున్నాయి, అబద్ధం ఏమీ ఇప్పుడు చెప్పట్లేదు. అంత దాంట్లో చేసేసి ఉండేవాడు. భగవంతుడా. వంట చేసేదాన్ని ఒకే రకం సైడ్ చేసావేంటి, ఇంకొక రకం చేయాలి కదా. సరే రెండు చేస్తే రెండు చేసావేంటి, నేను ఇది తినాలా అది తినాలా, ఏది తినకూడదు అని రెండు చేసావా? ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తున్నా, చచ్చిపోదామని టాబ్లెట్స్ మింగాను. ఎక్కడం వేస్ట్. ఆడపిల్లలంటే పడుకోవడానికి తప్ప వేరే దానికి పనికిరాదు కదా మేడం. ఇవన్నీ మీ అమ్మకి తెలుసా అమ్మా? చెప్తే తను ఏమై భర్తను వదిలి రాకూడదు, అక్కడే ఉండాలి. సరే మీ పిన్నులు చచ్చిపోతే అక్కడే చచ్చిపోవాలి అంతే. అలా బ్యాడ్ గా మాట్లాడతారు సార్. ఎవరు లేరు, నేను మా అమ్మ ఇద్దరే ఉండేదని. మీ అమ్మ లేనప్పుడు నువ్వు ఫోన్ చేయి, మా భార్య లేనప్పుడు నేను ఫోన్ చేస్తానని అడుగుతారు. గుడ్ నైట్ లో గుడ్ మార్నింగ్ లో అని మెసేజ్లు పెడతారు. ఎవరు లేరు అని నాకంటూ చెప్పడానికి ఒక మగది కొని ఇంట్లో ఉంటే ఎవరు అలా మాట్లాడరు. సార్, మేడం చంద్రిక గారిని ఒకసారి నేను స్టేజ్ మీద పిలుస్తాను. చంద్రిక గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. ఏమో మీ ఆరోగ్యం బానే ఉందా? చాలా షివర్ అవుతున్నారు మీరు, అందుకని అడుగుతున్నాను. ఆల్ ఓకే కదా? ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్ణాటక నుంచి బెంగళూరు. కర్ణాటక నుంచి. సో మీరు అక్కడేనా మీది ప్రాపర్? అక్కడే. బెంగళూరులో తెలుగు ఎందుకు మాట్లాడుతున్నా? వస్తుంది నాకు. వస్తుందా? అక్కడ ఇట్లాంటి ఎపిసోడ్లు ఏమి లేవా? మాదే చూస్తున్నారా? సో తెలుగు మీకు మొత్తం క్లియర్ గా అర్థం అవుతుంది? అర్థమవుతుంది, మాట్లాడతాను. మీరు ఉండేది అక్కడ? తుమ్కూరు అని. తుమ్కూరు. ఓకే ఓకే, చెప్పండి ఏం చేస్తూ ఉంటారు? నేను ఫస్ట్ పెళ్ళైనప్పుడు గార్మెంట్స్ కి వెళ్తాను. కరోనా వచ్చినప్పటి నుంచి పని అక్కడ లేదని తుమ్కూరు మా ఆయన వాళ్ళ ఊరికే వెళ్ళిపోయాను. మా ఆయన రాలేదు. అక్కడ టైలరింగ్ షాప్. 2008లో పెళ్ళయింది. కరోనా వచ్చేదాకా అక్కడే ఉన్నాను. బెంగళూరులోనే ఉన్నా. తుమ్కూరులో. ఇప్పుడు తుమ్కూరులోనే ఉన్నాను. బెంగళూరు నుంచి కొంచెం కర్ణాటకనే. పెద్దలు మా అమ్మ తమ్ముడు, మా అమ్మ వాళ్ళ సొంత తమ్ముడే. పెళ్లి చేశారు. తను పెళ్లికి ముందే పనికి పోయే వాళ్ళు కాదు. పెళ్లి చేసుకొని పోయారు. ఒక 3 నెలలు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు. తను పనికి పోలేదు. ఫస్ట్ నన్నే పంపించారు. అదేంటి పనే చేయనప్పుడు నిన్నిచ్చేలా పెళ్లి చేశారు?
అంటే మా అమ్మకి తెలీదు. ఫస్ట్ వ్యవసాయం చేస్తా ఉంటే అప్పుడు పని అయ్యలేదు, అక్కడ బెంగళూరులో పని చేస్తానని వెళ్ళిపోయారు. మా అమ్మ అనుకుంది అక్కడ పని చేస్తా ఉండారు అనుకున్నారు, కానీ పని చేయట్లేదు. సొంత తమ్ముడే కదా మీ మమ్మీకి, సొంత తమ్ముడే. పని చేస్తున్నాడా లేదో కూడా తెలియదా? ఏమి తెలీదు. అంటే పెండ్లికి ఒక 4 సంవత్సరాల ముందే ఎంగేజ్మెంట్ అయ్యింది. మా ఎవరికమ్మా? తాతగారు చనిపోయారు, అప్పుడు పెళ్లి ఆపేశారు. ఎవరికి 15 ఎంగేజ్మెంట్ రోజులు. అయిందమ్మా? నాకు మా ఆయనకేనే అతనికి నీకు మీ పెళ్లికి 2008 అంటే కనుక 2004లోనే ఎంగేజ్మెంట్ అయింది. 4-5లోనే ఎంగేజ్మెంట్ అయ్యింది. ఇవాళ తెలీదు, వద్దు చేసేలేదు అని చెప్పి డబ్బులు అడగరంట, లేదు చేసేలేదు అని ఆపేసి మా అమ్మ ఊరికి అయిపోయారు. మా పిన్నమ్మ మరి మా అమ్మమ్మ అందరూ లేదు చేద్దాము అని వచ్చారు. అంతే ఆ పాటికే తను ఊర్లో అప్పులు చేసుకొని అంటే వేరే వాళ్ళ నాన్నగారు అమ్మాయిల చనిపోయిన దగ్గర నుంచి ఆయన పని చేయడం మానేశాడా? వ్యవసాయం గాలి తిరుగులు చేస్తా తిరుగుతున్నాడు. ఆహా. వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు కదా, కార్డులు ఆడతారు. అది కాకాట. అది డ్రింక్స్ అన్ని చేసి అప్పులు చేసుకొని ఊరు వదిలి బెంగళూరుకి వచ్చేసారు. మాకు తెలీదు ఎందుకని. పొలాలు ఉన్నాయా, కౌలుకి చేసేవాడు? సొంత 12 పొలాలు ఉన్నాయా? ఎకరాలు పొలం ఉంది, ఉందా? 3 మగ పిల్లలు, 6 ఆడపిల్లలు. అబ్బా, మా అమ్మ వాళ్ళు, మా 9 అమ్మ మంది మొత్తం. రెండో ఆవిడ మా అమ్మ. ఏందో వ్యవసాయం చేసే కయ్యట్లేదేమో, దానికే బెంగళూరులో పని చేసేకి వెళ్తున్నారు అనుకుని మా అమ్మ నీకు అనుకున్నారు. మీ మామయ్యకి ఎంత వయసు తేడా నీ భర్త? 17 years. 17 years 17 వయసు years తేడా. ఆ? నాది 87, తనది 71. ఎందుకమ్మా అంత 20 ఏళ్ల గ్యాప్ ఉన్న, 17 ఏళ్ల గ్యాప్ ఉన్న? అంటే మా అమ్మకి మగ పిల్లలు లేరు కదా, మంచోడే. మా అమ్మకి తెలిసినంతగా పెళ్ళయ్యే టైంకి మంచోడే. నీ వయసు ఎంతమ్మా? 21, 22. అతనికి అతనికి నాకిన్న 17. 17 అంటే 21, 22 అంటే కనుక అతను 39. 40 అబ్బా. ఇయర్స్ దగ్గరలో ఉంటాడు. అతనికి పెళ్లి అవ్వలేదు అప్పటికి? చేసుకోలేదు. ఎందుకని? వాళ్ళ చెల్లెలు ఉండే లాస్ట్, తనకి చేసిన తర్వాత ఈయన చేద్దామని పెళ్లి లేట్ అయిపోయింది. లేట్ మీ అయిపోయింది. అమ్మ తెలివిగా మనకు మగ పిల్లలు లేరు కదా అని నిన్నేమో వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసింది. మంచోడు అని ఎంగేజ్మెంట్ చేసి తర్వాత ఏం తెలియలేదు. తను బెంగళూరులో ఉండే పనికి పోయేవాడు కాదు. ఫస్ట్ నన్నే నేను చేస్తుంటే కదా ఫస్టే, సరే పోతానని పోతాను. అదే బెంగళూరు కొంత ఫస్ట్ టైం కదా, కొత్త ఊరు. భయం వేసింది, వాపస్ వచ్చేసాను, పనికి పోలేదు. తిట్టారు. మళ్ళీ తను 3 నెలల తర్వాత పోయారు. అంటే పెళ్లి చేసుకుంది ఎట్లా అంటే, తన ఊరు నుంచి ఎవ్వరూ రాలేదు పెళ్లికి. అంటే ఊరు మొత్తం అప్పులు చేసుకున్నారు కదా, ఎవరిని పిలిచిండేది మాకు తెలీదు. ఇంటి ముందర ఒక పందిరి కూడా వేసిండలేదు. తను ఎక్కడ ఉండి ఎక్కడ పెళ్లికి వచ్చేసారు. మా ఇంటి ముందర మాత్రమే పందిరి వేసిండేది. ఒక 3 నెలలు నేను పనికి పోలేదు. ఫస్ట్ తనే పోయారు, ఒక ఇల్లు చేసుకున్నారు. తర్వాత వేరే చిన్న అది అప్పుడు తక్కువే పేమెంట్లు అన్నీను. అంటే ఒక 3 నెలల తర్వాత నేను చూసుకున్నాను, మా గోల్డ్ ఏమీ లేదు ఇంట్లో. అంటే నీకు పెళ్లికి పెట్టిందా మీ అమ్మ? పెట్టిండేది. ఎన్ని తులాలు పెట్టిందమ్మా? ఎన్ని గ్రాములు? చైన్లు అవి చిన్నవే. చూసుకుంటే ఇంట్లో లేవు. మా నాన్నకి చెప్పాను, మా నాన్న వచ్చి చూసారు. సరే అంతా పెట్టిండేవన్నీ ఇప్పించేసి తీసుకొని పోయారు. వద్దమ్మా నువ్వు పనికి పో, ఇంట్లో ఉంటే ఇలా అవుతుంది కదా అని. సరే నేనే పనికి పోతానని నేను పనికి పోయాను. మా ఆయన అప్పటికి తను సంపాదించిందంతా తాగడానికి మాత్రమే అయితా ఉంది. మీకు పిల్లలు ఉన్నారమ్మా? లేదు. 2008లో పెళ్లి అయ్యింది. ఇప్పటిదాకా పిల్లలు లేరు. ఇప్పటిదాకా మీ ఆయనతో కలిసే ఉన్నావా? కరోనా వచ్చేదాకా కలిసే ఉన్నాను. ఒక 5 ఏళ్ల నుంచి విడిగా ఉంటున్నావా? వాళ్ళ ఊరికి వచ్చేసాను నేను. అప్పుడు నేనే పనికి సో కరోనా అంటే 20 అమ్మా. సో 2008 అంటే కనుక 12 సంవత్సరాలు మీ కాపురంలో, 14 సంవత్సరాలు 14 సంవత్సరాల కాపురంలో పిల్లలు లేరా? ఫస్ట్ దానికి కారణం ఏంటో చెప్పండి. ఏంటి అంటే అంటే తను భార్య భర్తలు తాగడం కలయిక లేదా, లేదంటే శారీరక సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేదు కలిసే వాళ్ళం గానీ తన ప్రాబ్లమో నాకు ప్రాబ్లమో తెలీదు. హాస్పిటల్కి వెళ్దామంటే తనకి ఇంట్రెస్ట్ లేదు. వచ్చేవాడు తాగడం రోజు తాగేవాడమ్మా? 24 hours 24 hours అదే అంటే తాగటం కాదు, స్విమ్మింగ్ చేసేవాడు. మీ అమ్మకు బుద్ధి వచ్చిందా? అయిపోయింది కదా తల్లి. తమ్ముడు మంచోడని ఎలా అనుకుంటదమ్మా మీ అమ్మ? నాకు తెలియక అడుగుతాను. మేడం కూడా కోపం వచ్చింది, రమ్య మేడం కూడా. తమ్ముడు మంచోడని ఎలా కట్టబెట్టింది నీకు? నువ్వన్నా నో చెప్పాలి కదా. అమ్మ మామయ్య తాగుతున్నట్టు అనిపిస్తాడు, మామయ్య పద్ధతి చేసుకోవాలంతే. మా అమ్మకి తెలిసినంత తాగడం లేదు. ఎందుకు తెలీదమ్మా? స్థిరత్వం ఉందా, ఒక వ్యవహారం ఉందా, ఒక పద్ధతి ఉందా? ఆ మాత్రం తెలీదా తమ్ముడి గురించి? వాడు నిలకడైన మనిషా కాదనేది. ఊరికి వెళ్తూ సరే మీ అమ్మకి తెలీదు. మిగతా వాడు పెద్ద సర్కిల్ కదమ్మా మీది. 9 మంది ఉన్నారు మిగతా. ఇంకా వాళ్ళు అంతా దాపెట్టేశారు. అది కాదులే లెక్క ఏంటంటే కనుక ఇలా తాగి తిరిగి వ్యవహారం లేనటువంటి వాళ్ళకి పెళ్లి చేసి ఒక ఆడపిల్లని బక్కరాలాగా కూర్చోపెడితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఒక లెక్క ఉందిలే, ఒక పనికిరాని లెక్క. దాని గురించి నేను త్వరగా చెప్తాను. నీలాంటి ఆడపిల్లల జీవితం అక్కడే నాశనం అయిపోయింది.
చెప్పమ్మా. నేనే చూసుకునేదాన్ని. గొడవ పెట్టారు, అంత ఇదే చూసుకుంటుంది, డబ్బులు ఇస్తలేదు. సరే నీకే ఇస్తాను, నువ్వే చూసుకోమన్నాను. ఒక 3 నెలల తర్వాత అడిగాను, ఇద్దరిది శాలరీ వస్తుంది, నేను 3 నెలలు చూసుకున్నాను, నా శాలరీలో మొత్తం నీట్ గా అయిపోతుంది, నీదేం చేస్తా ఉండవని అడిగాను. ఇద్దరు షేర్ అయిపోతుంది. అది ఎట్లా అయిపోతుంది, నేను ఒక్కదాన్నే చూసుకున్నాను, ఇద్దరిది కలిపేలా అవుతుందని నేను ఇవ్వడం ఆపేశాను. సుమారుగా ఎంతమ్మా? ఎంత నీ శాలరీ ఎంత అవుతుంది? అప్పుడు నువ్వేం చేస్తే ఆ శాలరీ వచ్చి గార్మెంట్స్ పోతా ఉంటే 4,000 అప్పుడు 2018. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు ఎంతమ్మా? 4,000 అంతే. అతను అలాంటి ఫ్యాక్టరీకే పోయేవాడు, సెక్యూరిటీ. నీది 4, అతనిది తనది నాకు ఒక 500 ఎక్కువ వచ్చేది. అతనిది వచ్చేది కాదు, నీది ఖర్చు అయిపోయేది. ఓకే, రైట్. ఇచ్చేది ఆయన ఖర్చు పెట్టేసుకునేవాడు, తాగడానికి తిరగడానికి ప్యాకెట్లు కూడా ఇవ్వడం ఆపేశాను. అలాగే ముందుకు ఆయనకి ఇచ్చే అంత డబ్బులు నీ దగ్గర ఎక్కడ ఉంటాయి? వచ్చి 4,000 అద్దె కట్టుకోవడం, సరుకులు, నీ ఖర్చులు ఇవన్నీ సరిపోతాయి కదా నాన్న? సరిపోతాయి. అప్పుడు గొడవ పెట్టాడు, నేను ఇచ్చేలేదు, అంతే అయిపోతుందని ఆపేశాను. ఇప్పుడు ఈ 5 ఏళ్ల నుంచి ఏమైంది? మళ్ళీ అప్పుడు ఫుల్ తాగి వచ్చేవాడు కదా మేడం, నమ్మరు. అది ఫీల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. తను సాయంత్రం వస్తాడంటే 5 గంటలు అయితే నాకు ఇత ఎండిపోయి నొప్పి స్టార్ట్ అయ్యి తను వస్తాడు ఇంటికి అని భయంతో ఏదో అయ్యేది, అది చెప్పుకోవడానికి రాదు. టెర్రర్ అంతే. అంటే కొట్టేవాడమ్మా, కొట్టేవాడు, తిట్టేవాడు, వాకలు తీసి పారిపోయి వంటింట్లో నిల్చుకునే దాన్ని. తను వస్తే మాట ఏంటి, కొంచెం ఇటు అటు జరిగిన తిట్టేవాడు. వంట చేసేదాన్ని, ఒకే రకం సైడ్ చేసావేంటి, ఇంకొక రకం చేయాలి కదా, సరే రెండు చేస్తే 2 చేసావేంటి, నేను ఇది తినాలా అది తినాలా, ఏది తినకూడదు అని 2 చేసావా, ఉడుకు పెట్టాలి, ఉడుకు కావాలి, ఉడుకు పెడితే ఇంత ఉడుకు ఎలా తింటారు, వేడిగా పెడితే దానికి గొడవ లేదు, ఫ్యాన్ వేస్తాను చల్లారుతుంది అని. అంటే ఫ్యాన్ వేస్తే నాకు తెలీదు అది చల్లబడుతుందని గొడవ పెట్టేవాడు. ఇవన్నీ తాగిన మొత్తంలో మాట్లాడటం అంతే కదా, 24 గంటలు తాగుతూనే ఉంటాడు. తాగకుండా ఉండే మనిషిని నువ్వు ఎప్పుడు చూడలేదు. అది సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇంతే, 5:30 అయితే 9 వరకు అలా ఉండేది. శుక్రవారం వస్తే ఫుల్, శనివారం మొత్తం ఉండేది. అలాంటే సండే వచ్చేస్తుంది కదా, సండే ఇంట్లో ఉంటాను కదా, ఫుల్ ఎలా ఉండేది ఇంట్లో అని భయమేస్తా ఉండేది. మీ అమ్మకి తెలుసా అమ్మా? చెప్తే తను ఏమై భర్తను వదిలి రాకూడదు, అక్కడే ఉండాలి, అక్కడే చచ్చిపోవాలి, అంతే, మగోడిని వదిలి రాకూడదు, అంతే. పెద్దమ్మలు కూడా ఏం సపోర్ట్ చేయరు. తను ఇంత తాగు ఊరికే పడుకొనేస్తాడు, ఏం చెయ్యడు అని చెప్పేది. మా ఇంటి ముందరే ఉండేది పిన్నమ్మ ఒకరు, తమ్ముడికే సపోర్ట్. ఇంట్లో వాళ్ళకి నువ్వు నచ్చకపోవడానికి కారణం ఏంటి? నిన్నేంటి ఇట్లా వదిలించుకున్నారు ఎందుకని తెలీదు. ఒక్కొక్కసారి అదే కోపం వస్తుంది, ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఇచ్చేసారు కదా అని. సరే ఇస్తే ఇచ్చారు, మారతాడని ఇచ్చుంటారు. అబ్బాయి ఇలా ఎవ్రీడే క్రూయల్ గా ఉంటే నిన్ను కాపాడుకోవాలి కదమ్మా. మీ అమ్మ మీ పెద్దమ్మలు వచ్చేది, కూర్చొనేది, నేను చెప్పినప్పుడు తన ముఖం నా ముఖం చూసేది, వెళ్ళిపోయేది, అంతే. మా నాన్న పిలుచుకొని పోదాం పాపని అని చెప్పేవారు. మా అమ్మ వద్దు, ఆడపిల్లని తీసుకో వెళ్ళకూడదు. మీకెంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అమ్మా? లేదు, నేను మా చెల్లెలు ఇద్దరే. చెల్లెలికి పెళ్ళయిందా? బానే ఉందా? బాగున్నారు. సాటర్డే వస్తే పని, సండే రజమిస్తారు కదా మేడం, అందరూ అనౌన్స్ చేస్తారు కదా, అది చూస్తూ కూర్చొనే వాళ్ళు, రజమిస్తే చాలా అని. నేను మాత్రం దేవుడ వద్దు, సండే రజమి ఈకూడదు, పని కష్టం, భయం, ఇంట్లో ఉండాల్సి వస్తుంది అని భయము. ఎప్పుడు ఇంట్లో నుంచి బయట పోతాడని శిక్ష వేసే వాళ్ళకి తప్పించుకుంటే ఎంత ఖుషి వస్తుందో, అంత పని ఉందంటే నాకు అంత ఇదైపోయేది. పని వెళ్తే చాలా అని. సాయంత్రం వస్తా కాళ్ళు చేతులన్నీ కంట్రోల్లో ఉండేవి కాదు. భయానికి ఇంటికి వస్తే ఫుల్ తాగడము, అన్నము చారు అదంతా చేసి ఉంటాం కదా, అన్నం సాక్షిగా చెప్తున్నాయి, అబద్ధం ఏమి ఇక్కడ చెప్పట్లేదు, అంత దాంట్లో చేసేసి ఉండేవాళ్ళు. తనే చెప్పినందుకు ఒకరోజు నేను చూసాను, ఇంకొక రోజు తనే చెప్పాడు. అప్పటి నుంచి చేసిండేది ఏది తినేది అప్పుడే చేయాలి, అప్పుడే తినేయాలి, అంతే. వేడివేడిగా తినాలి అంతే, పెట్టిండేదేమి తినేటట్లేదు. ఎందుకు భరించావమ్మా?
మా అమ్మకి చెప్తే పిలుచుకొని పోయేది మీ కాదు. అమ్మ కాదమ్మా, నీకు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు మీ అమ్మ, నీకు కోవిడ్ వచ్చే టైంకి ఎంత నీ వయసు? అప్పుడు 2008లో 30 వచ్చేసినాయి కదమ్మా. 32 సంవత్సరాలు. 32 సంవత్సరాల వరకు నువ్వు ఒక జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయానికి తీసుకోకపోవడానికి కారణం ఏంటి? సరే పిల్లలు ఉన్నారు, బాధ్యత, తల్లి అని కథలు వింటాం. ఇదేంటి మరి? నాకు తెలీదు ఇవన్నీ విడిసి వెళ్ళాలని తెలీదు. సరే నాన్న, అసలు 20లో ఏ రకంగా వదిలేసావు అంటున్నా, ఎలా తప్పించుకోగలిగావు? అప్పటి నుంచి చెప్పమ్మా ఏమైందో. ఎలా నీకు ఎవరు సపోర్ట్ చేయట్లా? అప్పుడు ఎవరు సపోర్ట్ చేశారు? ఎలా బయటకు వచ్చావు? కరోనా వచ్చింది కదా, 45 days ఇంట్లోనే ఉన్నాను. అప్పుడు తాగడం లేదు కానీ కరెక్ట్ గా ఉండాలా, ఇల్లు మొత్తం ఏది అటు ఇటు కొంచెం కూడా ఏం మిస్ అయ్యేటట్లేదు. అప్పుడు ఉన్నప్పుడు ఒకసారి మా అమ్మకి తెలుసో తెలీదో, ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తున్నా, చచ్చిపోదామని టాబ్లెట్స్ మింగాను. మా అమ్మకి తెలీదు, ఇదే ఫస్ట్ టైం ఇక్కడే చెప్తున్నాను. తను ఎక్కడికో వెళ్ళిపోయాడు, సండే టైం అది. కొంచెం కొంచెం ఉంది నాకు జ్ఞానము, పడుకోపోయాను. నీకు జ్ఞానం వచ్చేసరికి వాష్రూమ్ లో పడుకోపోయాను. ఆ టాబ్లెట్స్ మింగినప్పటి నుంచి నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి కాళ్ళు ఏదో నొప్పి వస్తుంది, అది ఎందుకు వస్తుందో నాకు తెలీదు. ఆ టాబ్లెట్ మింగినప్పటి నుంచి నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. కుడికాలమ్మా, రైట్ రైట్ లెగ్, 2 కాళ్ళును స్పర్శ తెలియట్లేదా? స్పర్శ తెలుస్తుంది, అదేమో నొప్పి వస్తుంది. ఆ నొప్పి చెప్పుకోవడానికి రాదు నాకు. అది నొప్పి కాదు, ఊరికే ఉండడానికి. సరే అమ్మా, ఎన్ని కష్టాల్లో నువ్వు ఎలా బయటపడ్డావు అది చెప్పు. ఇప్పుడు 3 సార్లు అడిగాను, ఎలా బయటపడ్డావు? కరోనా వచ్చింది కదా, పని నాకు లేదు, ప్రైవేట్ జాబ్ కదా. సరే మా అమ్మకు చెప్పాను, ఏం చేసేది అంటే మా పిన్నమ్మ వాళ్ళు ఏం చెప్పారు, లేదు టైలరింగ్ బట్టలు మిషన్ కుట్టడం వస్తుంది కదా, పార్లర్ కొంచెం నేర్చుకొని బట్టలు కుట్టడం నేర్చుకుంటే ఊరికే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పారు. అప్పుడు ఒక 15 రోజులు 20 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తర్వాత వాళ్ళ ఊరికే వెళ్ళిపోయాను. రెంట్ హౌస్ ఫస్ట్ పోలేదు, 1 year వాళ్ళ చెల్లెలు, ఇప్పుడు నేనున్న ఊరు నుంచి ఒక ఊరు కొంత దూరం అక్కడికి రాలేదా? చేయలేదు, వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు వెళ్ళిపోయేవారు అంతే. వాళ్ళ ఇంట్లో 1 సంవత్సరం ఉండి పార్లర్ పని నేర్చుకున్నాను. కానీ నాకు కొంచెం ప్రాబ్లం ఉండడం పార్లర్ రాలేదు. బట్టలు కుట్టడం నేర్చుకొని వాళ్ళ ఊర్లోనే ఒక అద్దె ఇల్లు తీసుకొని అంగడి మిషన్ కుట్టడం స్టార్ట్ చేశాను. నా జీవితం నేను చూసుకుంటాను. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు పొలం 3 ఎకరాలు ఉంది కదా, పెళ్లికి ముందరే అమ్మేశాడంట వాళ్ళ అక్కకి. ఆయన వాటా అమ్మేశాడు. తాగడానికి అప్పులన్నీ చేసేసారు కదా, 2 ఎకరాలు రాసి ఇచ్చారంట. ఒక ఎకరం మాత్రం ఉంది. వాళ్ళ అక్క ఇప్పుడు వచ్చి సైన్ లేపించుకొని ఏదేదో చేసుకుంటా ఉంది. మా మావయ్య పెళ్లికి ముందే చెప్పాలి కదా, వీడిలా నేనెందుకు చెప్పాలి? మా పిన్నమ్మ అడిగితే తెలుసా, మీ తాతయ్య ఇప్పుడు ఆస్తి రాయించుకున్న మా మావయ్య కాదు, మా చిన్న మావయ్య, మా భర్త వాళ్ళ తమ్ముడిని అడిగితే నేనెందుకు చెప్పాలి? మా పిన్నమ్మ అడిగితే నువ్వు పెళ్లికి ముందే చెప్పాలి కదా, ఇలాంటి అప్పులు చేశాడు, అమ్మాయిల వెనుక తిరిగేవాడు అని చెప్పాలి. మీ అమ్మ చెప్పొద్దంది, అందుకే నేను చెప్పలేదు. మీ అమ్మే చెప్పొద్దు. మా అమ్మకి మీ అమ్మ చెప్పొద్దా, మా అమ్మకు అమ్మే కదా చెప్పొద్దండి, అందుకే నేను చెప్పలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మా చిన్నమావయ్య ఏమంటే వాళ్ళకి 2 ఎకరాలు రాసి ఇచ్చేస్తాను, మీకేం లేదు ఎక్కడని పోండి అని చెప్తా ఉంటారు. రాసిస్తా అంటున్నాడా? మాకు రాసి వాళ్ళు అమ్మేశారు కదా, వాళ్ళకి రాసిస్తారంట. మిగతాది మా ఆయన అమ్ముకోవడానికి హెల్ప్ చేస్తారంట. చేసుకో అన్నారు. 5 ఏళ్ల నుంచి నువ్వు బయట ఉంటున్నావు. నువ్వు సూసైడ్ చేసుకున్నప్పుడు ఎవరు కాపాడారు నిన్ను? ఇంట్లోనే ఉన్నాను కదా, తక్కువైందేమో టాబ్లెట్, ఇంకో 4 వేసుకుని ఉంటే పోయింది. మా ఆయన వచ్చేసరికి సరిపోయాను. ఆయన వచ్చే టైంకి లేచిపోయి కూర్చుంది, భయపడి బతికేసింది. ఏం టాబ్లెట్లు అమ్మా అవి? అంత స్పాంటేనియస్ గా లేచా? సన్నగా ఉంటుంది, నేను 36 అంతే ఉండింది. ఎవరో చెప్పారు లావ్ అవుతారని, ఆ టాబ్లెట్ తీసుకుంటా ఉండి. సో ఎక్కువ టాబ్లెట్లు మింగే కొద్ది లావ్ అయ్యి ఉంటావే? లేదు, ఆ టాబ్లెట్ మింగాను. లావ్ అవుతా తెచ్చుకున్న టాబ్లెట్లన్నీ ఒకేసారి వేసేసుకున్నావు. ఓవర్ డోస్ లో చచ్చిపోతామని నీ ఫీలింగ్. కానీ మీ ఆయన వచ్చేసరికి భయపడిపోయి లేచిపోయి బతికేసావు, అంతేనా? సూపర్ నాన్న, బతకడం చాలా అవసరం. బ్రతకడం వేస్ట్. ఆడపిల్లలంటే సరే ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తప్ప వేరే దానికి పనికిరాదు కదా మేడం. వదిలేమ్మా, అవన్నీ కాదులే అమ్మా. మా ఆంటీ అంటుంది, లేదు సంసారం చేయలేదు, దానికే పిల్లలు లేరు అని ఒకరు అంటారు. మా చిన్నమావిని అడిగితే, లేదు తను వదిలేసింది కదా, అదెవరో మా అన్న ఎవరో, మా అన్న నేనే చూసుకుంటా ఉన్నాను, తనకేం లేదు ఇక్కడ అంటారు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు 2 ఎకరాలు ఎకరం ఇప్పించాలా, లేకపోతే ఎందుకు వచ్చావు? నేను బ్రతకడానికి ఏదో ఒక ఆధారం కావాలి. నీతో పాటు ఎవరైనా వచ్చారు? మా అమ్మ
వచ్చింది. అలా కాదు, మీ అమ్మ మీద ఇంత ఎలిగేషన్ పెట్టావు, మీ అమ్మ నిన్ను ఇక్కడ తీసుకొచ్చిందా? నేను మా అమ్మ ఇప్పుడు నేను మా నాన్న లేదు చనిపోయారు. ఓకే. మేమిద్దరే ఉండేది. మీ అమ్మని పిలిస్తే వచ్చిందా ఇక్కడ నీకు తోడు రమ్మంటే? మేమిద్దరే ఉన్నాం కదా. ఎప్పటి నుంచి మీ ఇద్దరు ఉంటున్నారు? కరోనా తర్వాత 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి నువ్వు కొంచెం సెటిల్ అవ్వగానే మీ అమ్మ నీ దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ తీసుకొని వచ్చిందే మా అమ్మ. నువ్వు ఎక్కడెక్కడ ఉండకూడదు, సరిగ్గా లేదు కదా ప్రపంచం, నువ్వు అక్కడే ఉండు, వీళ్ళంతా నీకు హెల్ప్ చేస్తారని పిలుచుకొని పోతే వాళ్ళందరూ ఏం help మీ చేయట్లేదు. మమ్మీతో మాట్లాడదాం, మీ అమ్మగారితో మాట్లాడదాం రండి. మీ పేరేంటండి? విజయలక్ష్మి గారు. 17 ఏళ్ళ తేడా ఉన్న అబ్బాయినిచ్చి చేయడం ఒకటి, దానికి తోడు ఆ అబ్బాయి ఉద్యోగం చేయడం అన్న విషయం తెలుసు, పచ్చి తాగుబోతని తెలుసు. మీ సొంత కూతురేనా? కాదు, నాకి ఆ విషయం తెలీదు. ఎందుకంటే మాది మా తండ్రి వేరే ఊరు. కాదమ్మా, నీ కూతురు సరే నీకు తెలియదు, పెళ్లి చేసావు, మీ అమ్మాయిని రోజు తాగి వచ్చి ఆ రకంగా బాత్రూమ్ లో పడి దొల్లుతున్నాడు అతను. నువ్వు ఏ రోజు పిల్లని కాపాడాలని ఎందుకు అనుకోలేదు అంటే మాది పెద్ద ఫ్యామిలీ, మానము మర్యాద నిడిసి మా అమ్మ మా చెల్లాండ్లు నా తమ్ముడు దాసిండారు. ఈ విషయం తెలియాలా, మా పిల్లలకు వస్తే అంతా చెప్తారు ఊర్లో వాళ్ళు. కాదమ్మా, మీ అమ్మాయి అయితే చెప్పింది కదా, మా ఆయన ఇట్లా ఉన్నాడమ్మా, మీ తమ్ముడు నన్ను కాపాడు అని ఆ పిల్ల అడిగింది కదమ్మా. అప్పుడెందుకు నువ్వు మీ ఆయన పిల్లని తెచ్చుకోలేదు? ఎట్లా అయిపోయింది, ఏం చేసేది? అమ్మ వచ్చాయమ్మా అంటే ఈ పాపతో అడిగితే, ఈ పాపను అడిగితే ఈ పాప అమ్మ వచ్చి నేను ఏం చేయాలమ్మా, మాన మర్యాద ఉంటుందమ్మా, ఈడ తాగి రోడ్లంతా నువ్వు అడిగావా? మీ అమ్మాయి అడిగిందంటే అప్పుడు అడగలేదు, వస్తానంటే వద్దని చెప్పే. ఈ నడుము ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి వచ్చాయి. సరే, ఎప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చినాక రమ్మన్నారు కదా, కరోనా టైంలో వచ్చేసాను. తమ్ముడు చెప్పినాక రోడ్లో వేసుకొని బాగా కొట్టి కంప్లైంట్ ఇవ్వండి ఈ చిన్న తమ్ముడు. మేము అట్లా చేస్తే పెండ్లయ్యి అయిపోయింది 9 ఏళ్ళు, ఇప్పుడు చేస్తే ఏం చేసేది అని ఊరికే వానికి పొయ్యి బుద్ధి చెప్పొస్తా అంటే అంటా ఉండే. కాదమ్మా, ఇన్నేళ్ళు వాళ్ళకి పిల్లలు లేరంటే మీరు ఏదో ఒకటి అన్నా చూసుకోవాలి కదా. పిల్ల పరిస్థితి ఇలా ఉంది, ఆయన పరిస్థితి అలా ఉంది, కొన్ని విడాకులన్నీ ఇప్పించేయాలి అంత ఇబ్బందులు ఉన్నప్పుడు. అదే మానము మర్యాద, ఏం మానం మర్యాద మా పిల్ల జీవితం కన్నా ఇట్లయిపోయా. నువ్వు చెప్పిన ఆస్తి మానం మర్యాద వచ్చేది కాదు, వచ్చేది కాదు. అవునమ్మా, ఫస్ట్ లో ఫస్ట్ 4 years 5 years ఒక 8 ఏళ్ల దాకా నేను వస్తానంటే వద్దు అని చెప్పి 15 దాకా. 15 తర్వాత 15లోను 2015 లో నువ్వు బయటకు వస్తాను వద్దు వదిలి రాకూడదు అలాగే ఇలాగే అని తీసుకొని వెళ్ళి అక్కడే వదిలేసేవాళ్ళు. 15 వరకు. 15 తర్వాత ఏమైందమ్మా? 15 అంటే ఒక మరి వచ్చే అన్నారంటే వచ్చే లేదు, మా నాన్న తీసుకొని పోదాం అన్నప్పుడల్లా మా అమ్మ వద్దు అని పంపించేది. ఇద్దరు మాటలు ఇక్కడే క్లాష్ వస్తుంది. కూతురు తల్లి ఇద్దరు చెప్తున్నది ఏంటంటే, పెళ్ళైన 8 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు ఆవిడ వస్తానంటే వీళ్ళు తీసుకెళ్ళాలి. అవును. తర్వాత ఒక 5 ఏళ్ల నుంచి వాళ్ళు పిలుస్తుంటే ఈవిడ ఆల్రెడీ అయిపోయింది కదా జీవితం అని ఏదో కవర్ అయింది. 20లో మీరు అన్ని దారి చూపిస్తే బయటకు వచ్చింది. ఇప్పుడు చెప్తాను, అది రాదు. కరోనా వచ్చింది దానికి, అది రాదు. కరోనా వచ్చింది దానికి ఎందుకు రాదు అంటే, వాడు తాగి మా అమ్మ ఊర్లో అంతా మా యజమానప్ప మంచివాడు, తాగి పర్లాడతాడు, సిగ్గయి మానమర్య పోతుంది అని ఇది రాలేదు. ఆవిడికి కరోనా వచ్చినప్పుడు వచ్చాయమ్మా అని దానికి 3 నెలలు మేమే భోజనానికి పంపిస్తుంది. పని లేకుండా వచ్చాయమ్మంట తీసుకొని వస్తుంది. ఊరికి తీసుకొని వచ్చి 15 నాళ్ళు పెట్టుకుంటుంది. 15 నాళ్ళు పెట్టుకొని టైలరింగ్ పంపిస్తామంట. ఒక ఏరియా పంపిస్తే అక్కడ ఒకే ఏరియాలో ఒక 6 జనం ఏమో చచ్చిపోయారు కరోనాలో. నేర్పించే మేడం దగ్గర ఇప్పుడు ఆ అమ్మ ఉంది. అట్లా అయిన దానికి ఇది ఏమమ్మా ఇప్పుడు చేసేది అని నా చిన్న చెల్లెలకి ఫోన్ చేసాయి. అంటే నెలమంగంలో 16,000 ఇస్తారు బిస్కెట్ ఫ్యాక్టరీకి, పోతాను అంటే చెప్పిన దానికి ఆ పాప ఏమని అంటే, ఎన్నాళ్ళు దుడుస్తున్నా అంతే, నువ్వు వాడు తాగి పడతా ఉంటాడు, వాడి తాగి అదే పనే చేస్తా ఉంటాడు, నువ్వు వచ్చేయి టైలర్ నేర్చుకో, పార్లర్ నేర్చుకో వచ్చాయి అని. ఆ వాళ్ళ ఇంట్లో నా చెల్లెలి ఇంట్లో 2 ఏళ్ళు ఉండే పాప, 2 ఏళ్ళు ఉండే. సరే, మీ అమ్మాయి ఈ స్టోరీ అంతా చెప్పింది. 2 ఎకరాలు 3 ఎకరాలు ఆల్రెడీ మీ సిస్టర్ కి అమ్మేస్తే మీకు పెళ్ళప్పటికి ముందే అమ్మేశాడట, మీకు తెలీదా? తెలీదు. మాకు తెలిసిండేది
ఎప్పుడు తెలిసింది మీకు? ఎప్పుడు తెలిసింది అంటే నేను మా యజమాని ఈ పాప నా చెల్లెలి ఇంట్లో ఉండే కదా, ఒంటిగా ఉంది కదా, వాడు రా తుమ్కూరులో ఇల్లు చేసుకొని నువ్వు నీ పెండ్లా ముందు రా అంట మా యజమానప్ప పిలిస్తే వాడు వచ్చలేదు, నేను బెంగళూరులోనే ఉంటాను, ఇక్కడ పంపియండి అంట, బట్టలు తీసుకొని వచ్చేయని. వాడు చేసేది చాలా. నిజంగా 2 ఎకరాలు అమ్మేశాడా? అమ్మేశాడు. ఇంకో ఎకరం ఉందా? ఉంది. ఆయన పేరు మీదే ఉందా? ఇంకా తన పేరు పైన అవ్వలేదు. రాలేదు. అవ్వలేదు. అవును, మరి మీరంతా ఒకే కుటుంబం కదా, పిల్ల జీవితం నాశనం అయింది. మరి కుటుంబ పెద్దలందరూ కూర్చొని ఆ పిల్లకి ఎకరం రాయించేయచ్చు కదా. అదే చెప్తా ఉండాను. ఈ మా యజమానప్ప నేను అదే నా పుట్టింటికే పోయి బాడిగింట్లో వండుకొని ఈ పాపతో తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండే కదా, పని చేసుకునే కదా నా చెల్లింట్లో, అదే 1 లక్ష ఇచ్చి అంగడి వేసి చేసుకొని ఉందే. వంత రమ్మంటే వాడు నేను వచ్చేలేదు అంటాడు ఊరికి. బెంగళూరులో ఏం చేస్తున్నాడు ఇప్పుడు? బాత్రూమ్ కడుగుతున్నాడా? కడిగేది, సామాన్లు తొమ్ముకునేది, అప్పటికప్పుడు తాగి పడుకునేది. అదే బాత్రూమ్ లో పడుకుంటున్నాడు కదమ్మా ఆ వీడియోలో. ఇప్పుడు మేము ఉండే చోటే కొంచెం దూరంలో ఉన్నారు, బార్ అంగుడిలో పనిచేస్తా ఉన్నాను. మంచి బంపర్ ఆఫర్ చూసుకున్నాడు. బార్ లోనే పని చేసుకుంటాడు, బయటికి కూడా వెళ్ళవసరం. తాగుడు, అక్కడే పని చేసుడు, అక్కడే బాత్రూమ్ లో పడడం, సరిపోయింది. ఈ రోజు మీరు ఇక్కడ రావడానికి కారణం ఏంటి? ఏమంటే ఈ పాపకి ఏమన్నా న్యాయం చేయండి. మీ అల్లుడికి తెలుగు వచ్చా మీ అల్లుడికి? మీరు తెలుగు వాళ్ళేనమ్మా? లేదు, కన్నడికా? మా నాయన, మేము అక్కడ ఉంటాం కదా, నాయన వాళ్ళ ఊర్లో తెలుగు మాట్లాడుతుండ్రి, మా అమ్మకి రాదు. కదా ఇప్పుడు బెంగళూరులో గానీ తుమ్కూరులో గానీ మీరు ఏ భాష మాట్లాడుతున్నారు? కన్నడమే మాట్లాడతాం. బాగా రాదు. న్యాయం కావాలని ఇక్కడ దాకా వచ్చారు. ఓకే, న్యాయం కావాలని వచ్చాము. వాడు ఏమన్నా తాగకుండా, నేను తాగేది ఇడిచిపెట్టిండాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను మేడం గారు, వాడు తాగేలేదు, నేను ఇంక ఇడిచిపెట్టిండాను అంటే సంసారం చేయి నేను పాప వంత. నేను ఇప్పుడు పిలుస్తాను, తాగొద్దు, తాగితే ఉండడానికి మీకు కాదు. ఇష్టమే మీ ఆయన తాగుడు మానేస్తే మీ ఆయనే తీసుకురావాల్సిందిగా మీ అమ్మని పక్కన పెట్టి. ఓకేనా? లేదు మేడం, బయట అలాగే చూస్తారు. అతని చేత తాగుడు వినండి, అతని చేత తాగుడు మానిపించడం అంటే నాలాంటి సైకియాట్రిస్ట్ మిగతా పేషెంట్లు అందరికీ గుడ్ బై చెప్పేసి అతనితో పాటు ఒక ఇంట్లో ఉండి చేయించేటటువంటి కార్యక్రమం. ఇంపాసిబుల్. ఆ స్థాయి తాగేటటువంటి వ్యక్తి మానటం అనేటటువంటిది ఇంపాసిబుల్. రక్తం ఎలా ప్రవహిస్తుందో మందు కూడా అతని శరీరంలో అలా ప్రవహిస్తుంది. ఇంత జరిగిన తర్వాత కూడా అంత నరకం ఏమండి, గుటక మింగలేకపోతున్నా, నోరారిపోతుంది, కడుపులో దేవేస్తుంది అని చెప్పి తాగి బాత్రూంలో పడుకున్నాడు. మీ ఆయన ఎక్కడ పడుకున్నాడో కూడా తెలియదు. తాగి తినేటటువంటి పళ్ళెంలో పోస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఈ రోజు మార్చేయమని చెప్పి వేదికను అడుగుతున్నావా? అయ్యో రామా. వాడు ఇంట్లో పోయి స్టవ్ దగ్గర పోయి ఏమంట్లా ఉచ్చేపోస్తా ఉంటాడు. వాడు ఎక్కడ పోయాడమ్మా? బాత్రూమ్ లో తప్ప అన్ని చోట్ల పోస్తాడు. అప్పుడు 14 రోజులు ఉంటాయి. మీరు నన్ను ఏమన్నా తిట్టండి, నా చెల్లెలి పోతే ఇది ఇల్లు కదా, ఇడిది అది వాసులు కదా, అక్కడ ఎవరు నీళ్లు కూడా మా ఇంట్లో తాగేవాళ్ళు కాదు. కూర్చొని బయటకు ముఖం పెట్టుకునేది. ఎవరు రానటువంటి ఇంట్లో అతను కావాలని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావమ్మా? ఇప్పుడు తాగడం ఆపేస్తే సరిపోతాడమ్మా. భగవంతుడా, తెలుగు అంటే ఇలా మాట్లాడుతున్నారు, కన్నడ బాగానే మాట్లాడతారుగా, ఫాస్ట్ గా గోప్ పగిలేటట్టు మాట్లాడగలరుగా. చెప్తా కానీ సార్. మేడం ఏం పేరు నాన్న? చంద్రిక విజయలక్ష్మి గారు. తప్పెవరిది? ఒక్క నిమిషం. అంటే ఇక్కడ మనం అనకండి, ఇప్పుడు మేమందరం ఇంక్లూడ్ అయిపోతాం అందులో. మీరు ఎంత వాదించినా, మీరు ఎంత చెప్పినా, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు బయట ఊరి నుంచి ఒక అబ్బాయిని తీసుకురాలేదు, వేరే మతం నుంచో కులం నుంచో తీసుకురాలేదు. సొంత మీ ఇంట్లో ఉండేటటువంటి ఒక తమ్ముడిని, మీరు చిన్నప్పటి నుంచి ఎరిగినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీ అమ్మాయికి కట్టబెట్టారు. సరే అండి, అలవాట్ల సంగతి నాకు తెలియదు, నేను అమాయకురాల్ని, వాళ్ళు మెడ కోసారు, గొంతు కోసారు, వీళ్ళు గొంతు కోసారు అని చెప్పద్దు. ఒక వ్యక్తి తాగుతున్నాడా, తాగట్లేదా, సిగరెట్ కాలుస్తున్నాడా, పేకాట ఆడుతున్నాడా అనేటువంటి అంశాలు అక్కర్లేదు. ఈ రోజు మీ తమ్ముడి యొక్క ఆలోచన శైలి, వ్యక్తిత్వం, నిలకడతనం అనేటటువంటిది చిన్నప్పటి నుంచి మీరు అసెస్ చేస్తుంటారు కదా. ఈ రోజు మీ వైపు వేలెత్తి చూపెడితే కనుక మీరు సమర్థించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే తప్పు జరిగిపోయింది. ఎందుకంటే ఈ రోజు కారణం గురించి మనం అర్థం చేసుకుంటే పరిణామం గురించి అర్థం చేసుకుని పరిష్కార మార్గం అనేది వెతకడానికి ఉంటుంది. ఇప్పుడు కారణం దగ్గర మనం అగ్రిమెంట్ అవ్వలేదు అనుకోండి, ఏదండి మా తమ్ముడు అంటే నాకు తెలియదండి, అలా చేస్తాడని నాకు తెలియదని అన్నాం అనుకోండి, మనం ముందు పోలేం. కాబట్టి ఇక్కడ ఎవరో ఒకరు నెత్తి మీద భారాన్ని వేసుకోండి. ఈరోజు ఎవరో ఒకరు ఎందుకు మీరు తీసుకోవాలి, వేయండి కాదు, మీరు తీసుకోవాలి. ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. మీ మనసు భారం అయినా కూడా నేను చెప్తాను, వినండి. ఈరోజు 39 సంవత్సరాలు అబ్బాయికి పెళ్ళి అయ్యే టైంకి, మీ అమ్మాయికి 21 సంవత్సరాలు. ఆ ఫోటోలో చూస్తే పుత్తడి బొమ్మలా ఉంది.
అప్పుడే అతనికి ఇంకో 2 రోజులు అయితే కర్ర పట్టుకునేటట్టున్నాడు. బక్క చిక్కి అతను చూస్తుంటే కనుక, ఆ ఫోటోలో చూస్తుంటే కనుక ఆ తర్వాత తాగుడు అలవాటైన వాళ్ళ లేదు, అప్పటికే తాగుబోతాడు అన్నట్టు నాకు అర్థమవుతుంది. నా మాత్రం సైకాట్రీ నాకు తెలుసు. వినండి. సో ఒక మనిషిని చూసి వ్యక్తిత్వాన్ని ఆలోచించి చేయవలసినటువంటి అంత దుర్భర పరిస్థితి లేదు. చక్కటి అమ్మాయి, తెలివైనటువంటి అమ్మాయి, చూడముచ్చటగా ఉంది ఆ ఫోటోలో కూడా. ఒక తాతకి ఇచ్చి పెళ్లి చేసినట్టుంది. 19 సంవత్సరాలు 18 సంవత్సరాలు తేడా, 21, అతనికి 18 సంవత్సరాలు. ఒక వ్యక్తికి అప్పటి వరకు పెళ్లి కాకుండా ఉన్నాడు అంటే కనుక వ్యక్తిత్వాన్ని కరెక్ట్ గా ఉండకపోలే, అలవాట్లు అనేటటువంటి స్థిరంగా ఉండిపోలే, లేదంటే సద్యోగం లేకపోలే. ఈ 3 కారణాలు ఉంటేనే పెళ్లిళ్ళు పోస్ట్పోన్ అవుతాయి. జాతకాల పరంగా, ఇతరాత్ర పరంగా అవుతాయి. ఇతను మామూలుగా పోస్ట్పోన్ అయిందా పెళ్లి, 39 సంవత్సరాల వరకు పెళ్లి కాలే. అతనికి దిక్కు లేక, దివానా లేక, ఎవరు వచ్చేటటువంటి ఆడపిల్ల మీ గడప తొక్కేటానికి ఇష్టపడలేక ఈ రోజు చేసినటువంటి బక్రా ఈ రోజు చంద్రిక. మరి ఇప్పుడు ఎలా ఉందంటేనమ్మా, ఇప్పుడు పరిస్థితి క్లైమాక్స్ యాంటీ క్లైమాక్స్ అంటాం కదా శ్రీవాణి గారు. మేడం ఇక్కడ చూసారా, మనం ఏమనుకున్నాం, ఇలా కూర్చున్నటువంటి అమ్మాయి 17 సంవత్సరాల పాటు, లేదంటే 17 to 18 years పాటు మంచినీళ్ళ కంటే మందే తాగినటువంటి వ్యక్తి, మందుతోనే స్నానం చేసేటటువంటి వ్యక్తి, బెడ్రూమ్ ఏది బాత్రూమ్ అనేటటువంటి తెలియనటువంటి వ్యక్తి, ఎక్కడ పోయాలో అర్థం కానటువంటి వ్యక్తి. ఒక వ్యక్తితో చాలా మంది ఇక్కడ కూర్చున్నటువంటి ఆడవాళ్ళు ఏమంటారు, సార్ స్టార్టింగ్ లోనే బాగున్నాడు, లాస్ట్ 2 years బాగలేదు, స్టార్టింగ్ లో బాగున్నాడు, లాస్ట్ 5 years బాగలేదు. అలాంటిది 17 సంవత్సరాల పాటు ఎటువంటి కొంపలో నువ్వు ఉన్నావు అనేటటువంటిది ఆలోచించుకున్న తర్వాత చేదరించుకుని, అసహించుకుని, వాడితో నాకు పిల్ల లేదు, ఏమీ లేదు, బాధ్యత లేదు, బరువు లేదు, నన్ను తిని ఆరేశాడు, నా రక్తం పీల్చి పిండి ఆరేశాడు, వాడి ఇంట్లోకి వస్తుంటేనే కాళ్ళు చేతులు వణికిపోయి సూసైడ్ అటెంప్ట్లు చేసుకుని నిద్ర మాత్రలు కొన్న, లేదంటే ఏవో మాత్రలు మింగి చచ్చిపోయినటువంటి అమ్మాయి ఈరోజు యాంటీ క్లైమాక్స్ ఇక్కడ కూర్చుని ఏమంటుంది, సార్ అతనికి అడిగిస్తే కనుక కూర్చోపెట్టుకుంటాను సార్ పక్కన అని అంటుంది. ఐదర్ నీకు కంప్లీట్ గా అతనితో ఉండి బుర్ర పాడవ్వాలి. ఇది రోజు ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ ఆ మహానుభావుడికి కాదు, అతనికి ఇస్తే కనుక ట్రీట్మెంట్ మేము తీసుకోవాలి, సగం ట్రీట్మెంట్. అలాంటి వాళ్ళకి అర్థమైందమ్మా. అలాంటి వాళ్ళు, అటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళు పుట్టెరుగు మారరు అనేటటువంటిది ఈ వేదిక మీద అందరికంటే బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే మీ అమ్మ. ఇది ఎప్పుడు తెలుసు మీ అమ్మకి? అప్పుడే తెలుసు. లేదంటే 39 సంవత్సరాలు వచ్చేంత వరకు ఒక దిక్కు దివానా లేకుండా, ఒక సద్యోగం లేకుండా అందరి మీద ఆధారపడేటటువంటి ఒక వ్యక్తి పెళ్లి కాకుండా 30 సంవత్సరాల వరకు ఎందుకుంటాడమ్మా? ఎవరు ఎంత మోసం చేసినా కూడా. ఈరోజు తప్పులు కప్పిపుచ్చుకునే ఆ ప్రయత్నం కాకపోతే ఏంటి? అయితే ఈరోజు అందరూ ప్రపంచం అంతా వద్దనుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు చంద్రిక కావాలి అని ఎందుకు అనుకుంటుందో నేను చెప్పనా? ఎందుకంటే 2015 వరకు అమ్మా నేను వచ్చేస్తానని చెప్పి పగలనక రాత్రనక నన్ను సేవ్ చేయండి, ఈ దుర్మార్గుడు దరిద్రుడితో నేను చచ్చిపోబోతున్నానని చెప్పి అడుక్కుంటే కనుక సొంత తల్లిదండ్రులే, కుటుంబ సభ్యులే అవసరం లేదమ్మా అక్కడ సర్దుపోమ్మా, పరువు ప్రతిష్ట. మీ అమ్మ ఇప్పుడే అంది 10 సార్లు పరువు ప్రతిష్ట అని చెప్పి. ఇంకేమైపోద్ది అంటే కనుక అప్పటికి నీకు 27-28 సంవత్సరాలు వచ్చేసింది. సగం దూరం ప్రయాణం చేసావు, ఊరి వాడ అందరు కూడా ముద్ర పడిపోయింది, సో అండ్ సో భారీ ఈవిడ అని చెప్పి దిక్కుమొక్కు లేనటువంటి ఈ అమ్మాయిని ఈరోజు అక్కడికి ఇచ్చి కట్టబెట్టారనేటటువంటి ఆలోచన బలంగా మైండ్లోకి వచ్చేటప్పటికి ఆ తర్వాత నుంచి వీళ్ళు రియలైజ్ అవడానికి లేట్ అయ్యిందా, లేదంటే పరువు ప్రతిష్ట అనేటటువంటి అంశాలు కొద్దిగా జీర్ణించిపోయానని నాకు తెలియదు. కానీ తర్వాత నుంచి వీళ్ళు ఏమన్నారు, కమ్అవుట్ అన్నారు నిన్ను. కానీ నువ్వు బయటికి రాలే. ఎందుకు? ఇంకా అర్థమైపోయింది అసలైనటువంటి ప్రేమ ఏంటి, అసలు నీ గురించి మనస్ఫూర్తిగా ఆలోచించేటటువంటి వాళ్ళు ఎవరున్నారు ఈ ప్రపంచంలో. వీడి దగ్గర నుంచి విడాకులు తీసుకుని ఈ తాగుబోతోడి దగ్గర తీసుకుని బయటపడిపోయినా కూడా ఇప్పటి వరకు నేను నరకం అనుభవిస్తున్నాను రా, అబద్ధం ఆడవలసిన దానికి నాకు అవసరం లేదు అని చెప్పేటటువంటి ఒక మాట అన్నా కూడా నా అనేటటువంటి వాళ్ళు ఎవరు కనికరం చూపెట్టలేదు, ఎవరు గొడిగిచ్చి నన్ను కాపాడలేదు. నేను బయటకు వస్తే కనుక వాడి చేతిలో చచ్చేదానికంటే వీళ్ళ చేతిలోనే చచ్చిపోతాను అనే ఉద్దేశంతో నువ్వు అక్కడే ఉండిపోతాను. ఎందుకు? వీళ్ళకి పరువు ప్రతిష్ట. ఆడిని కాపాడేసేయాలి, వాడు తాగుడు ఆపించేసేయాలి, నిన్ను పెళ్లి చేసేసి వాడిని పక్కన కూర్చోపెట్టేసి నీ చేత పిల్లలు కనిపించేసేయాలి, నీ చేత సంపాదించేసేయాలి, వాడిని పోషించేయాలి. ఇదే ఎజెండా. వీళ్ళందరికీ ఎక్కడ కూడా కూతురు అనే ఎజెండా లేదు. సారీ, తప్పుగా అనుకోకండి, ఎక్కడ లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. కాబట్టి ఇంక నువ్వు ఫిక్స్ అయిపోయావు. 2015 నుంచి కరోనా వచ్చేంత వరకు ఏమని ఫిక్స్ అయిపోయావు అంటే కనుక, వద్దురా బాబు, మీలాంటి మనుషులు వద్దు, నేను వస్తానన్నప్పుడల్లా వద్దు అనేటటువంటి మీలాంటి మనుషుల దగ్గరకు వచ్చి బ్రతకడం అనేది కూడా తాగేటటువంటి వ్యక్తి దగ్గర చావు దెబ్బలు తిన్న దాంతోనే సమానం. కాబట్టి నేను ఎక్కడే చావురేవు ఎక్కడ చచ్చిపోతానని ఫిక్స్ అయిపోయావు. అదే పాట ఈ రోజు ఇప్పుడు కూడా పాడుతున్నాను. అదే నేను ఇందాక నుంచి క్లైమాక్స్ యాంటీ క్లైమాక్స్ అయిపోయింది మేడం చూసారా అంటున్నాను. అంటే మేము ఇక్కడికి వచ్చి సహజంగా వచ్చేటటువంటి ఆడవాళ్ళు ఏమంటారు, సార్ వాడితో నాకు సంబంధం లేదు, నా బ్రతికి ఇక్కడి నుంచి నేను బతుకుతాను. నాకు ఇప్పుడు వాడు పెళ్లి చేసుకున్నప్పుడు వాడి వయసు ఎంతో, ఇప్పుడు నీ వయసు ఎంత? 39.
కానీ ఇప్పుడు ఎంత నువ్వు ఎలా కనిపిస్తున్నావు, అందులో ఉన్న ఫోటో ఇప్పటికి 20 సంవత్సరాలు పెద్ద అయినట్టు అయిపోతుంది. అంటే వయసు అయిపోయింది నీకు. అంటే నంబర్ ప్రకారం అవ్వలేదు కానీ మానసికంగా శారీరకంగా నీ వయసు అయిపోయింది. 59లా అన్నావు నువ్వు. అతనికి 55 సంవత్సరాలు. వాడు ఎలా ఉన్నాడు? ఇప్పటికీ బారుల్లో పనిచేస్తున్నాడు, అక్కడే తాగుతున్నాడు, అదే ఫుడ్ అదే బెడ్, హ్యాపీగా బతికేస్తున్నాడు తెగిన గాలిపటం. అలాంటి వ్యక్తిని ఈరోజు 17 సంవత్సరాల పాటు కుక్కినటువంటి పెయిన్ లాగా చచ్చిన దానిలాగా నువ్వు అలా చచ్చిపోతా అలా బ్రతుకున్నా కూడా కనికరం లేకుండా ఉండేటటువంటి వ్యక్తిని, ఇంతమంది సైన్యం మార్చలేనటువంటి వ్యక్తిని ఈరోజు మళ్ళీ ఒక అటెంప్ట్ తీసుకుంటాను సార్, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి, మార్చి ఇచ్చేసేయండి, అతనితో కాపురం చేసేసి పిల్లల్ని కానేస్తాను అంటున్నాను. దండం తల్లి నీకు. కౌన్సిలింగ్ అతను కాదు, నీకు ఇవ్వాలి, కొద్దో గొప్ప మీ అమ్మకి ఇవ్వాలి. నేనేం చేయాలి సార్? మేడం వదిలేసింది అని చంద్రిక గారు ఈ రోజు చాలా బ్యాడ్ గా మాట్లాడతారు సార్. ఎవరు లేరు, నేను మా అమ్మ ఇద్దరే ఉండేది అని. మీ అమ్మ లేనప్పుడు నువ్వు ఫోన్ చేయి, మా భార్య లేనప్పుడు నేను ఫోన్ చేస్తానని అడుగుతారు. గుడ్ నైట్ లో గుడ్ మార్నింగ్ లో అని మెసేజ్లు పెడతారు. ఎవరు లేరు అని నాకంటూ చెప్పడానికి ఒక మగదిక్కొని ఇంట్లో ఉంటే ఎవరు అలా మాట్లాడరు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఎవరు అలా చూడలేదు, ఎందుకంటే ఇంట్లో ఒక మగాడు ఉన్నాడు. కానీ వదిలేసి వచ్చినప్పటి నుంచి చాలా చూసాను కదా, మగదిక్కు లేదు, మగడిని వదిలేసానంటే. అమ్మ ఇంతకటి నుంచి నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. మగాడికి ఆడది ఒక బొమ్మే కదండి అని ఒక మాట అన్నావు ఇందాక. దయచేసి వినండమ్మా. ఒకటేనమ్మా, ప్రపంచం ఇంకా చచ్చిపోలేదమ్మా, అంత ఘోరాతి ఘోరంగా అయిపోలేదు, మగాళ్ళని అందరూ అంత కామ పిశాచులు అయిపోలేదు. ధైర్యంగా బ్రతికేటటువంటిది, దమ్ము ధైర్యం ఉండేటటువంటి ఆడది, తన మీద తనకు నమ్మకం ఉండేటటువంటి ఆడది ఎక్కడికన్నా వెళ్ళి బతకగలదు. ఫస్ట్ నువ్వు ఆ దమ్ము ధైర్యం తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయి. ఎవడైనా కూడా వచ్చి ఆ మాట అంటే కనుక 4 కత్తిరితో కట్ చేద్ది. కానీ అవన్నీ మాటలు పక్కన పెట్టమ్మా. ఈ రోజు వీడేదో ఇందాక నువ్వు ఒక మాట అన్నావు తెలుసా, ఎక్కడో టచ్ అయింది తెలుసా మాట. ఏమన్నా ఉరిశిక్ష అయిపోయేటటువంటి ఒక వ్యక్తికి ఒక రోజు ముందు నీకు ఉరిశిక్ష క్యాన్సిల్ అయింది అనేటటువంటి మాట ఎంత తీయగా, ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా అనిపిస్తుందో. ఈ మనిషి ఒక రోజు ఇంట్లో లేకపోతే నాకు అలా అనిపిస్తుంది సార్ అని అన్నావు కదా. మరి ఉరిశిక్ష కావాలా? ఉరిశిక్ష కావాలా? మనిషిని పిలుస్తున్నావు మళ్ళీ. బయట ప్రపంచం చండాలంగా ఉంది కాబట్టి ఈ ప్రపంచంలోనే నువ్వు అంటున్నావు చూడు, అది నీ పిచ్చితనం. ఏమ్మా బతకట్లేదా? ఆడవాళ్ళు ఒంటరిగా బతకట్లేదా? పిల్లలు వేసుకుని బతకట్లేదా? నువ్వు ప్రతిదానికి ఏంటంటే ఆడది ఒంటరిగా బతుకుతే కనుక ప్రతి ఒడు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ మెసేజ్లు పంపిస్తాడని చెప్పి మగలోకాన్ని అంతా కూడా డస్ట్బిన్ లోకి వేయద్దు. అంతే, నేను అందరినీ చెప్పలేదు, ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే. ఎవరు కాదమ్మా, ఒకటి వినమ్మా. ఈ రోజు పంచాయతీ 1 ఎకరం భూమి కాదు, కరెక్టే, నీ బ్రతుకు తెరువు నీకు కావాలి, నువ్వు అంతకంటే దజ్జగా ఎకరం భూమి లేకుండా కూడా బతకగలవు. కానీ ఎందుకంటే 2008లో కూడా నువ్వు పని చేసుకుంటున్నావు, 2025లో కూడా పని చేస్తున్నావు, 2020 వరకు కరోనా వచ్చేంత వరకు ఒక మగాడిని కూడా పోషించావు నువ్వు. సో నీకు అన్ని స్థైర్యాలు, అన్ని ధైర్యాలు, అన్ని కెపాసిటీస్ నీకు ఉన్నాయి. నీకేం అవిటితనం లేదు, అనారోగ్యం లేదు. నువ్వు అనుకుంటే కావాల్సి ఇక్కడ దిల్క పవర్ కావాలి, నీకు దృఢం కావాలి, ఆలోచన కావాలి. ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, ఎవరి మీద నువ్వు ఎవరిని పోషించక్కర్లేదు. నువ్వు నీ మట్టుకు నువ్వు బ్రతుకు. అతని నుంచి నన్ను విముక్తి కలిగించండి, అతని దగ్గర నుంచి నేను దూరం అవుతాను, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, లేదంటే ఎవరైనా యోగ్యుడు మంచోడు వస్తే కనుక పెళ్లి చేసుకుంటాననే మాట మాట్లాడితే కనుక అది వేరే విషయం. కానీ అది వేరే విషయం అమ్మ. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటాననేది నీకు ఇంకో బూతు మాటలాగా అనిపించచ్చు నేను అనేది. కానీ నేను అనేది ఏంటంటే ఈ రోజు కూడా నీకేమీ జీవితం అయిపోలేదు అనే మాట నేను అంటున్నాను. ఒకప్పుడు నీకు ఇష్టం లేకపోతే కనుక ఆ ప్రపంచం నాకు నచ్చదండి, పెళ్లి అంటే కనుక నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుందని నీకు అంటే కనుక ఇతని దగ్గరకు మాత్రం వెళ్ళటానికి ప్రయత్నం చేయద్దు ప్లీజ్. అతని తాగుడు మానిపించడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే కనుక అతని వ్యక్తిత్వంలో లోపం ఉంది. తాగుడుకు బానిస అయినటువంటి వాడు వేరో, వ్యక్తిత్వం లోపం ఉండి తాగుడు బానిస అయినటువంటి వాడు వేరు. అన్ని విధాలుగా వాడు జీరో. పిల్లలు ఎందుకు పుట్టలేదు అంటే అతను ట్రీట్మెంట్కి రాలేదు అంటున్నావు. తాగి అన్ని ఆర్గన్స్ అయిపోయినాయి. ఇంకా పిల్లలు పుట్టుంటే కనుక ఇంకో పెద్ద పంచాయతీ అయి ఉండేది. ఈరోజు సార్ పిల్లలు ఉన్నారు కదా సార్, తాగి మానిపించి నా దగ్గర కూర్చోపెడితే కనుక అతను నేను పోషించుకుంటానండి, 3వ కొడుకు కింద 3వ కూతురు కింద చూసుకుంటాననే మాట అనేదాను. నువ్వు ఆ పిల్లలు లేకపోవటం అనేది ఈరోజు అదృష్టం. అతను ఆ ఫంక్షన్కి పనికి రాకపోవటం అనేది మన అదృష్టం. కాబట్టి యూఆర్ ఎ ఫ్రీ బర్డ్. ఈ రోజు నువ్వు హ్యాపీగా బ్రతకటానికి, నీ బ్రతుకు నువ్వు జీవించడానికి ఈ వేదిక ఒక సలహా సూచన ఇమ్మను ఇస్తాను. అంతేగాని ఎట్లా బతకాల సార్, ఎలా బ్రతుకుతుంది అన్నది మనం మాట్లాడుకుందాం అమ్మాయి. ఇలా మాత్రం బ్రతకమని మాత్రం నువ్వు చెప్పదు. అతను కడిగివ్వండి, అతను తాగుడు ఆపించండి, అతను మొగుడుగా తీసుకోండి. ఎట్లా బతుకుతుంది అనేది 17-18 సంవత్సరాలు మగాడిని తీసుకొచ్చి ఒక 21 సంవత్సరాలు అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు నీకు ఉండాలి. ఎలా బతుకుతుంది చెప్తాను సార్, అది చెప్తాను. నిశ్చితార్థం అయ్యి నాకు తెలియదు,
అది 2004లో. అమ్మ మీ ఆవిడ అన్ని చెప్పేసింది, ఆ మేడం, విషయాలన్నీ కూడా నేను చెప్పి- వినండి, అమ్మ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేయడమే తప్పమ్మా. ఆ ఇంకా మీరు ఏం తప్పు మాత్రం చెప్తారు? మీరు అంగీకరించొద్దు. ఏం చెప్తారు? ఎలా 17 ఏళ్ల బ్రతుకుతుందమ్మా పెద్ద- మా అమ్మాయి అని అనండి. ఎలా ఏం బ్రతుకుతుంది ఏంటి? మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నరక యాతన చూపెట్టారు 17 సంవత్సరాల పాటు మీ కూతురు. ఈ రోజు నా కూతురు ఎలా బతుకుతుంది అని అడగటానికి నీకు హక్కే లేదు. తమ్ముడి జీవితాన్ని కాపాడటం గురించి ఆడు తాగుడు మానిపించడానికి వాడిని ఒక మనిషి చేయడానికి బలిపశం చేశారు సొంత కూతుర్ని. ఈ రోజు మాకు తెలియదండి, నన్ను మోసం చేశారండి, నాకు కళ్ళకు గంతలు కట్టి పెళ్లి చేయించేశారండి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మీ తమ్ముడు గురించి కదా నువ్వు మాట్లాడేది. ఆడు పచ్చి తాగుబోతు, ఆ ఫోటోలో చూస్తేనే తాగుబోతులాగా ఉన్నాడు వాడు. అప్పటికే ఫుల్ మత్తులో వచ్చి పెళ్లి మూడు ముళ్ళు వేసాడు వాడు. ఈరోజు నా కూతురు ఎలా బతుకుతుందండి? నీ కూతురు దర్జాగా బతుకుతుంది నువ్వు ఏడకుండా ఉంటే. మళ్ళీ తమ్ముడు గురించి మాట్లాడుతుంది ఇవిడ. థ్యాంక్ యూ సార్. మేడం ఇక్కడ కూర్చున్న అమ్మాయి ఎవరో తెలుసా మీకు? ఇన్ని కోట్ల మందిలో ఒక ఆడపిల్ల ఎలా ఉండకూడదు అని చెప్పడానికి ఉన్న రిప్రజెంటేటివ్, ఎలా ఉండాలి అని చెప్పడానికి వచ్చిన ఒక రిప్రజెంటేటివ్. ఇక్కడ మేము ప్రాబ్లము మ్యాక్సిమం మా వంతు ప్రయత్నంగా ఎంత సాల్వ్ చేయగలమో చేస్తాం. కొన్ని సందర్భాల్లో ఇది ఒక సందేశం కింద కూడా మీకు యూజ్ అవుతుంది. అరే ఇలా ఉన్నప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేయాలా అనేది తెలుసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే సమస్య లేని కుటుంబం అనేది లేదు ఈ రోజున. ప్రతి సమస్యకి సొల్యూషన్ ఏంటి అని ఇట్లా డిఫరెంట్ కేసెస్ వింటుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఇంట్లోనే కూర్చొని సాల్వ్ చేసుకొని ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారు. ఇలా ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఆలోచన విధానం ఎలా మార్చుకోవాలి ఈవిడికి మేము డైరెక్ట్ గా చెప్తాం. ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనటానికి తను ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ మా తెలుగు ప్రజలకు మేము ఎప్పుడూ థ్యాంక్స్ చెప్తూనే ఉంటామండి మా ఎపిసోడ్లు చూస్తున్న వాళ్ళకి. కానీ ఇంకా క్యూట్ ఏంటంటే వేరే స్టేట్ ప్రజలు తెలుగు తెలుసుకొని మరి మా ఎపిసోడ్లు చూస్తున్నారు. నిజంగా పాదాభివందనాలండి మీ అందరికీ. వీళ్ళు ఇక్కడ మాట్లాడింది మనం చాలా ఎపిసోడ్లు చూస్తే సరిగ్గా మాట్లాడట్లేదు కాబట్టి ఏమైనా సైకలాజికల్ డిప్రెషన్ ఆ ప్రాబ్లమా వీళ్ళు చెప్తున్న అబద్ధాలా అని అనిపిస్తుంది. వీళ్ళ లాంగ్వేజ్ ఇంత తెలుగు మాట్లాడుతున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లో వాళ్ళు కేక పెట్టించి మాట్లాడగలరు. కానీ మనలో ఎంతమందిమి మన పక్క రాష్ట్రాల లాంగ్వేజ్ మాట్లాడగలం, మన నేషనల్ లాంగ్వేజ్ మాట్లాడగలం? చాలా తక్కువ మంది. ప్లీజ్ ఒక మనిషికి ఇండియాలో ఉన్న కనీసం 2-3 లాంగ్వేజ్లు ఖచ్చితంగా రావాలి. కనీసం హిందీ, ఇంగ్లీష్, మన లోకల్ లాంగ్వేజ్. సైడ్ స్టేట్లవి ఈ మాదిరి నేర్చుకోగలిగితే హ్యాట్స్ ఆఫే. ఏ ఉత్తనే కూర్చొని పని చేసామా, తిన్నామా, వెళ్ళామా, సినిమాలకు వెళ్ళామా అనేది కాకుండా కనీసం వాళ్ళ కష్టాన్ని వేరే స్టేట్ వెళ్ళి చెప్పగలిగే అంత లేకపోయినా మన అవసరాలకి లోకల్ లాంగ్వేజ్ తో పాటు అదర్ లాంగ్వేజ్లు కూడా చాలా అవసరం. ఈ స్టేజ్ నుంచి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా లాంగ్వేజ్లు నేర్చుకోండి. నానా హ్యాట్స్. ఒక్క నిమిషం, నేను ఇంకా హగ్ చేసుకోవడానికి వచ్చాను, ఒక్కసారి ఉండు. ఎందుకు అంటే నువ్వు చాలా బ్రేవ్ గర్ల్. ఎందుకో చెప్తాను నేను. ఒక స్త్రీ ఏం కావాలి, ఏం నేర్చుకుంటున్నారు? పర్ఫెక్ట్ మార్క్స్ ఆ అమ్మాయికి ఎక్కడ పడుతున్నాయి అంటే ఒక పనికి మాలిన తాగుబోతు భర్తని మాక్సిమం భరించింది. ఎవరి కోసం? సొసైటీ కోసం, చుట్టాల కోసం, పరువు కోసం. మనకి హ్యాంగింగ్ చేస్తే అది రిలాక్సేషన్ వస్తే ఎట్లా ఎంత హ్యాపీ వస్తుందో ఎవ్రీడే ఆ అమ్మాయి అలాంటి ఒక సిచ్యుయేషన్ ని ఫీల్ అవుతూ కూడా నరకం పడుతుంది అంటే సొసైటీకి ఆ అమ్మాయి ఇస్తున్న రెస్పెక్ట్. ఇది మ్యాక్సిమం నేను చాలా మంది లేడీస్ దగ్గర నుంచి అడుగుతాను. బరి తెగిచ్చి క్యారెక్టర్లెస్ అవ్వద్దు. ఆ అమ్మాయి ఒక తాగుబోతు భర్తని మార్చుకోవడానికి, భరించటానికి మ్యాక్సిమం ప్రయత్నించింది. ఒక్కసారి పెళ్ళైతే కాపురాలు నిలబెట్టుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి. మరి అమ్మాయి నరకం పడింది కదా మేడం, అమ్మాయిని ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నారు? నరకంలో నుంచి ఆ అమ్మాయిని ఎవరో కాపాడలా. తనని తాను కాపాడుకొని ఆ అమ్మాయి ఒక కుట్టు మిషన్ పెట్టుకొని వాళ్ళ అమ్మను పోషిస్తుంది. మీకు అర్థమవుతుందా? తనకి ఎవ్వడు సపోర్టు అవసరంలా. ఇలా ఎంతమంది ఉంటున్నారు? డిపెండెంట్స్ గా కొన్ని కేసులు ఉంటాయి, కొంతమంది ఉంటారు. ప్లీజ్, ఆడపిల్ల చదువు చాలా ఇంపార్టెంట్, తనని తాను పోషించుకోవడం చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్తో ఏ పనన్నా చెయ్యండి, తలెత్తుకొని తిరగచ్చు. అలా లేకుండా అమ్మ నాన్న మీద, భర్త మీద, అత్తమ్మ వాళ్ళ మీద, ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాలని మాత్రం దయచేసి అనుకోకండి. ఆ అమ్మాయి ప్రూవ్ చేసింది కాళ్ళ మీద నిలబెడటం ఎట్లా అని. అంతకంటే బంగారం లాంటి పిల్ల ఇంకెవరికి దొరికిద్ది? కర్మ ఏంటంటే దేవుడు రాసేటప్పుడు ఇట్లా రాస్తున్నాడు. అర్హత లేనోడికేమో బంగారం లాంటి పిల్లలు, మంచి అబ్బాయిలు ఉంటారు, వాళ్ళకేమో సినిమా చూపించేసే అమ్మాయిలు. ఏం చెయ్యాలి మేము ఇక్కడ?
ఈ అమ్మాయికి మోటివేట్ చేయడం. ఎందుకంటే తను ఆల్రెడీ సొసైటీకి రెస్పెక్ట్ ఇచ్చింది, నరకం ఎంత పడాలో పడిపోయింది, చాలు. అలాగే ఒక ఇండివిజువల్ ఉమెన్ కింద తను ఫైనాన్షియల్ గా తనని తాను కాపాడుకోవడం ఎట్లాగో తనకి తెలిసింది. ఎదురు అమ్మాయి ఇంకేం అడుగుతుందంటే, మా ఆయన్ని మార్చడానికి ఏమన్నా హోప్ ఉందా? ఎవరికిరా బాబు ఇంత అదృష్టం వస్తుంది? కర్మ, అర్హత లేనోడికి వచ్చింది. అతనేంట్రా బాబు అంటే రేపు మాపు పోయేలాగా ఉన్నాడు. ఈ పిల్ల ఇట్లా ఏడుస్తుంది కానీ ఇంకో 3 years అయితే ఫట్. ఎందుకంటే ఈ పాటికి అన్ని ఆర్గాన్స్ పోయి ఉంటాయి. బాత్రూంలో మీకు వీడియో టెలికాస్ట్ చేస్తాం, బాత్రూంలో తావుగా పడిపోతున్నాడు. ఎక్కువ నడవడం కష్టం అని చెప్పి బార్లోనే జాబ్ తెచ్చుకున్నాడు. అంటే ఎక్కడ కొనుక్కోవడం, ఇక్కడ శాలరీ తీసుకోవడం, ఇట్లా తాగడం. ఇలాంటి వాడిని మనం కాపాడాలా? అవసరమా? ఆల్రెడీ ఎక్స్పర్ట్ అయిన సారే చెప్పారు, తాగుబోతుని మార్చటం కుదరదు. అది ఇలాంటి వాడిని. ఒక తాగుబోతు మారాలి అంటే ముందు తనకి తాను ఫీల్ అవ్వాలి, నేను మానేయాలి అని. అలాంటి వ్యక్తికి మెడికల్ గా సపోర్ట్ చేయడం, మోరల్ గా సపోర్ట్ చేయడం చాలా కష్టం. అయినా ఆ కుటుంబ సభ్యులు ఏదో అట్లా చేయడానికి అవకాశం ఉంది. తాగుబోతులు మీకు మీరు మారకపోతే భూప్రపంచంలో ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. మెడిసిన్ లేకపోతే ట్రీట్మెంట్లో అనేవి టెంపరీ 6 months 8 months తప్ప మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ మొదలే మీ జీవితాలు సర్వనాశనం. అరే బాబు, మీ జీవితాలు మీరు సర్వనాశనం చేసుకోండి. ఒక పిల్ల జీవితం, ఒక కుటుంబం జీవితం, వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళ జీవితం నరకం. మిగతా వాళ్ళంతా తల్లిదండ్రులతోటి హ్యాపీగా బతుకుతారు. తాగుబోతులు ఉన్న పిల్లలు నరకం అనిపిస్తూ ఉంటారు. లేకపోతే మీరు సగంలో పోతారు. ఎవరికి లాసు? తండ్రి లేకుండా బతికేది, ఆ అమ్మాయి భర్త లేకుండా బతకడం, ఎవరికి లాసు ఇదంతా? మీరు ఒక కుటుంబం యొక్క చరిత్రను రాసి పడేస్తున్నారు. ఎన్ని కేసుల్లో చెప్పాలి మేము? ఈ అబ్బాయిని మార్చడం కుదురుతుందా? నో, మార్చడం కుదరదు. ఎందుకంటే అసలు అబ్బాయి నేను మారాలనుకుంటున్నానండి అని అనుకోలే. కర్మ ఏంటంటే పెద్ద కుటుంబం, 6 అక్కలు, చెల్లిళ్ళు, అన్నలు, తమ్ములు, మొత్తం 9 మంది. ఈయన కాకుండా 9 మంది మార్చలేకపోయారు. మేము ఎక్కడ మారుస్తామండి? నేను ఈ అమ్మాయికి ఇచ్చే బెస్ట్ సజెషన్, ఈరోజు నువ్వు ఏదైతే చేస్తున్నావో తల్లి, నువ్వు ఇంకో 10 మందిని పోషించగలవు. నువ్వు ఆ మిషన్ పర్ఫెక్ట్గా కంటిన్యూ అయితే. నిన్ను విడాకులు ఇవ్వమని నేను చెప్పట్లా, ఎందుకంటే నువ్వు క్యారెక్టర్ ఉన్న అమ్మాయివి. మీ ఆయన పక్కన ఉండడానికి కరెక్ట్ కాదు. నువ్వు నాకు నచ్చని ఒకే ఒక్క మాట మాట్లాడావు, మగాడు లేకపోతే బతకడం ఎట్లా తల్లి అని. ఆడది లేకపోతే మగాడికి బతకడం కుదరదమ్మా. మళ్ళీ ఇంకో ఆడవాళ్ళ పెళ్లి పేటాకులు తిరుగుతానే ఉంటారు, చాలా కష్టం. 10 లక్షలు సంపాదించేవాడు కూడా నెలకి ఒక స్త్రీ లేకుండా బతకలేడు. కానీ ఒక స్త్రీ మగాడు లేకుండా బతకగలదు. ఈ రోజు నువ్వు అది ప్రూవ్ చేస్తున్నావు. కానీ మీ అమ్మ ఉంది చూసావా, చిక్కి తినేస్తుంది. దానివల్ల నువ్వు కొంచెం డిప్రెషన్ వెళ్తున్నావు. నానా, నీకు నీలాగా ఉండే ఇంకో 10 మందికి నువ్వు ఒక రిప్రజెంటేటివ్. నువ్వు తలుచుకుంటే వాళ్ళందరికీ నువ్వు జాబ్ ఇవ్వగలవు తెలుసా? మీ ఆయన నీ ఫైనాన్షియల్ కెపాసిటీ బాగుండి నువ్వు ఒక ఇల్లు, ఓ స్థలమో, ఓ ఇదో కొనుక్కోగలిగితే సచ్చినట్టు పాక్కుంటూ వస్తాడు. ఎందుకంటే మీ కేసులో మేము విడాకులు ఇప్పించలేం. మీ ఊరు ఒప్పుకోదు, మీ చుట్టాలు ఒప్పుకోరు, ముందు మీ అమ్మ ఒప్పుకోదు, వాళ్ళందరికంటే ముందు నువ్వు ఒప్పుకో. పాపం సార్ ఎందుకు నీకు కౌన్సిలింగ్ ఇవ్వాలని చూసారో తెలుసా? నువ్వు తీసుకునే డెసిషన్ కరెక్ట్గా ఉంటే బాగుండాలి. కానీ అది మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం, వద్దు మ్యూచువల్. కానీ నువ్వు ఇక్కడ ఫిక్స్ అవ్వాల. నీకు సొసైటీ, సర్కిల్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇలాగే ఉండు. పేరుకి భర్త ఉండడం ఫోటో ఫ్రేమ్కి కావాలిగా, ఉండని. నువ్వు ఈరోజు ఏ పని అయితే చేస్తున్నావో అది పర్ఫెక్ట్. ఇంకో నలుగురికి నువ్వు తలుచుకుంటే నువ్వు ఇంకా కష్టపడితే మీ అమ్మను పోషించాలి. మీ అమ్మ నీ మీద ఆధారపడి ఉంది, నాన్నలేడు కాబట్టి. నీ చెల్లి ఆల్రెడీ తన కుటుంబం చూస్తుంది, నువ్వు ఇప్పుడు మగాడివి. ఎవర్రా చెప్పారు నీకు మగాడు తోడు కావాలని? ఇద్దరు ఈక్వల్. సో మన ఈ భూమి మీద 2 జీవులు ఈక్వల్. నువ్వు మెంటల్గా స్ట్రాంగ్, వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్. ఈ రోజున అతను లేడు అని చెప్పి నువ్వు వీక్ అవ్వాల్సిన అవసరం లేదు. అతను మారతాడు, మారితే వస్తాడు. నీతో కలిసి కాపురం చేసే అర్హత అతనికి ఉంటే, రాత అతనికి ఉంటే మారతాడు. ఆయన మారకుండా ఇవ్వడం మార్చలేని తల్లి. నువ్వేమన్నా రూపాయి దాచుకొని అది తీసుకెళ్ళి ఆయన ట్రీట్మెంట్ కోసం దయచేసి వాడకు. అతనికి ఆ అర్హతే లేదు, నీతో పక్కన నుంచునే అర్హత లేదు. నా ఫీలింగ్, నువ్వు డబ్బు సంపాదించిన రోజు వస్తాడు. నువ్వు ఈ సొసైటీకి ఏదైతే రెస్పెక్ట్ ఇస్తున్నావో వాళ్ళు భయపడే రోజు ఒకటి వస్తుంది. అది ఓన్లీ మాట్లాడేది డబ్బు మాత్రమే. నువ్వు కష్టపడి సంపాదించే డబ్బు ఏదైతే ఉంటుందో సొసైటీ మొత్తం నోరు మూసుకుంటుంది. మీ అమ్మ కూడా డబ్బే మాట్లాడుతుంది ఈ రోజున. అది క్యారెక్టర్తో సంపాదిస్తే ఎవర్రా నిన్ను వేలు పెట్టి చూపించేది? ఎవ్వరు చూపించారు? నేను మాటిస్తా, అలా ఎవరన్నా చూపిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయి, నా పర్సనల్ నెంబర్ ఇస్తా, తోలు తీసేస్తాను ఒక్కొక్కడిని. ఎందుకంటే క్యారెక్టర్ అమ్మాయిలు నాకు ఇక్కడ దొరకట్లా ఈ మధ్య. ప్రతి ఒక్కళ్ళు సమస్య వస్తే ఎవరినో ఒకరిని తగులుకోవడం, ఏలుకోవడం, చాలా మంది అలాగే ఉన్నారు.
ఇలా క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలు ఎవ్వరూ తగ్గొద్దండి. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు అన్నారండి, ఎవరంటే కుక్కలు వాక్కున్నాయని వాళ్ళ గురించి మీరు ఎట్లా మీ క్యారెక్టర్ నమ్ముకోలేరుగా. పర్ఫెక్ట్ గా వెళ్తున్న అమ్మాయిని ఎవరన్నా వాగినా కూడా వాళ్ళ నోరే కాంపు, వాళ్ళ దేవుడు చూసుకుంటాడు. మీరు పర్ఫెక్ట్ గా క్యారెక్టర్ తోటి మీరు కష్టపడి మీ మీద ఆధారపడిన వాళ్ళని నిలబెట్టుకోండి. మీరు దేవతలతో సమానం అమ్మా. ఎక్కడి నుంచో ఎవరు ఎందుకు రావాలా? అర్థమవుతుందా? ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? సరే ఎంతైనా మనం మనుషులుగా 17 ఏళ్ళు నరకం పడ్డావు, 15 ఏళ్ళు 3 ఎకరాల పొలం ఉందని చెప్పి ఆశ చూపించారు. మీ ఆయన మీద డైవర్స్ కేసు వద్దు, 498 వద్దు, డొమెస్టిక్ వైలెన్స్ వద్దు, ఎందుకంటే ఏమి యూజులు ఏదో ఆయన మనం పోషించాల్సిన పరిస్థితి. మీ ఆయన కూడా నీకు వద్దు, నీకు విడాకులు వద్దు. ఎందుకంటే ఒక మగాడిని చూసావు చాలు. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ ఏదో ఒక అవసరం అయితే లేదు. నువ్వు బతకగలవని నీకు అర్థం. ఏం చేయాలి మరి? ఎకరం ఉంది చూసావా? ఒకే ఒక్క కేసు నాన్న. మీ లాంగ్వేజ్ నాకు తెలియదు కాబట్టి, ఎందుకంటే ఒకప్పుడు మేము చెన్నై బెంగళూరు కూడా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు లోకల్ లాంగ్వేజ్ కి చాలా ఇంపార్టెంట్. మన తెలుగు వాళ్ళలో అంత ఇది ఉండదు. ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసి వెళ్తారు. వేరే స్టేట్లలో వేరే స్టేట్ అడ్వకేట్స్ ని ఎంటర్టైనే చేయరు. వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ తోటే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, లోకల్ లాంగ్వేజ్ తోటే పిటిషన్లు వేయడం ఉంటాయి. మనం ఏంటంటే ఇంగ్లీష్ మెయింటైన్ చేస్తాం. ఓకే, నేషనల్ లాంగ్వేజ్ అన్ని చోట్లకి ఇంగ్లీష్ యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను దాని మీద డిస్కషన్ పెట్టట్లా. మీరు లోకల్ ఒక అడ్వకేట్ ని పెట్టుకొని డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని ఒకటి, ఇండియా మొత్తం ఒకటేలా డివిసి కేసు అంటారు. నేను రాసిస్తాను మీకు. అందులో 1 ఏకర్ ప్రాపర్టీ వారసత్వంగా వచ్చిన ఆస్తి ఇంకా మీ తాత పేరు మీద ఉండి ఉంటుంది, అంటే మీ మాంగారి పేరు మీద. దాన్ని ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకునే రైట్స్ నీకు ఉంటాయి. ఎప్పటిదాకా మీ ఆయనకి ఏదైనా అయితే ఆ షేర్ నీకు వస్తుంది. ఓకేనా? లేదా అటాచ్మెంట్ చేసుకొని అందులో మంత్లీ మెయింటెనెన్స్ అడగొచ్చు. ఇక్కడ మేము మీ ఆయనతో మాట్లాడినా ఆయన కాన్షియస్ లో ఉండడు, తెలియదు. ప్రాపర్టీ బయటకు పోకుండా చూసుకోవడం మన బాధ్యత. ఒకే ఒక్క పిటిషన్ చాలా తక్కువ ఫీజుతో అవుతుంది. అసలు ఫ్రీ అడ్వకేట్ కూడా దొరుకుతారు మీకు సఖీ కేంద్రాలకు వెళ్తే. పేపర్స్ ఏమైనా తెచ్చారా? అది ఏమి ఇవ్వలేదు. పోలీస్ స్టేషన్ లో పెట్టారా? కాదు, లాయర్ ని పెట్టి తను అమ్మకుండా ఇంకా తన పేరు మీద రాలేదు కదా, అలాగే ఆపేయండి అని ఒక కేసు పెట్టాము. ఆయన ఇప్పుడు ఏమంటే ఈ 2 ఎకరాలు వాళ్ళ అక్క రాసిపించుకుంది కదా, ఆ లాయర్ ఏం చెప్తా ఉండారంటే అది తన పేరు మీద రాని నీకు చేపిస్తానంటారు, కానీ తను సైన్ ఏదేదో పేపర్లు కానీ వేసేసారు మా ఆయన వాళ్ళ అక్కకి. అవి చెల్లవు నీ పర్మిషన్ లేకుండా. ఈ కేసులు మెయిన్ గా ఈ కేసులు ఎందుకంటే మీరంతా ఒక చుట్టాలు, పెళ్ళప్పుడు 3 ఎకరాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు అప్పులు ఉన్నాయని చెప్పి సొంతోళ్లే రాయించుకున్నారు. అర్థమవుతుందా? అది ముందే చెప్పాలి. అంటే నిన్ను చీట్ చేసినట్టు లెక్క. నేనేమంటున్నానంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసులో మీ అమ్మమ్మ తాతయ్య ఎవరైతే అత్తమామ ఉన్నారో వాళ్ళతో పాటు ఎవరైతే ప్రాపర్టీ కొనుక్కున్నారో వాళ్ళని, ఈ తాగుబోతుని అందరినీ కలిపి ఒక పిటిషన్ ఫైల్ చేసి అందులో ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసుకోవచ్చు. నేను అవి రాసిస్తాను, మీ అడ్వకేట్ తో మాట్లాడు. సో 100% ఆ ప్రాపర్టీ అట్లా హోల్డ్ అయి ఉంటుంది. మీ హస్బెండ్ తదనంతరం ఎలా తీసుకోవాలో తెలుసు. లేదా ఈ కోర్టు చుట్టూ తిరుగుతున్నందుకు వాళ్ళు ఖచ్చితంగా మీతో సెటిల్మెంట్కి వస్తారు. నా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు ధైర్యం కోల్పోవద్దు. నువ్వు ఈ రోజు ఏదైతే ఉన్నావో అది పర్ఫెక్ట్. అడుక్కో అవసరం భర్త కావాలి, ఎందుకంటే అడికి అర్హతే లేదు నాన్న. మాకు అర్థం అవుతుంది, నీకు అర్థం కావట్లేదు. నాయన అమ్మ ಎಷ್ಟು కష్టపడతాయి అమ్మ, ఎంత బాధపడతా ఉండవు అమ్మా. మీ అమ్మాయి చెప్తాను మేడం, ఎంత బాధపడతా ఉండవమ్మా నువ్వు. ఎవరినైనా చూసుకొని వెళ్ళిపోయడమ్మా నీకు ఇష్టం ఉంటే అంటే వాళ్ళు నాన్న చెప్పతే, నాన్న పోయిండే వాళ్ళతో చూసిండాను, వచ్చిండే వాళ్ళతో చూసిండా, అనుభవించేవాళ్ళతో చూసిండాను నాన్న. నా భర్త అయితే ఊర్లో పట్టి కొట్టుతాను వాళ్ళు నన్ను చెప్పింది నాన్నకి. నేను ఇంకొక క్వశ్చన్ అంటే ఇప్పుడు ఉన్నాం కదా మేడం ఆ పల్లెటూరులో పని తక్కువ అత్తవా, సిటీకి వెళ్ళిపోదాం, ఇక్కడ ఏదైనా కంపెనీకి వెళ్తే శాలరీ వస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తా ఉండారంటే భర్తను వదిలేసింది ఇది అని చూపించి తనని వదిలేసి కరోనా టైం నుంచి నేను తను దగ్గర లేను కదా, దానికి ఆ పొలం వాళ్ళు తీసుకునే దానికి ఫుల్ తీసుకునే పొలం సంగతి తర్వాత. ఈ చుట్టాలందరూ నిన్ను మోసం చేస్తున్నారు చూడు, అది మాట్లాడేది ఎవరు? డబ్బు. నువ్వు డబ్బు సంపాదించు, ఆటోమేటిక్ గా వీళ్ళంతా నోర్లు మూతపడితే ఆటోమేటిక్ గా ప్రాపర్టీ నీకు వచ్చేస్తుంది. నువ్వు సిటీకి వెళ్ళి నువ్వు చెయ్యాల్సిన వర్క్ నువ్వు చెయ్యి అనుకుంటాను. వీళ్ళు చెప్తా ఉండే చూసి అసలు అలా మాట్లాడద్దు. నేను ఎంతసేపు నీతో మాట్లాడుతున్నది ఎందుకంటే నువ్వు ముందు ఇక్కడ స్ట్రాంగ్ అయిపో. మీ అమ్మకి ఏమీ తెలియదు, అమాయకురాలు, ఆవిడ ఇలాగే మాట్లాడుతుంది. ఆవిడ బ్రెయిన్ ని అక్కడే ఉంచి ఆవిడకి తిండి పెడుతూ నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చెయ్యి. ఈ స్టేజ్ మీద నేను నిన్ను రిక్వెస్ట్ చేసేది అది. నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు, కానీ వీళ్ళందరూ చుట్టూ ఉన్న చుట్టాల వల్ల ఇలా అయిపోతున్నావు.
ఓహో నాకు భర్త కావాలేమో, ఓహో నేను ఎంతేనేమో, ఈ ఓహో ఉంది చూసావు తీసే. నువ్వు పర్ఫెక్ట్ సిటీకి వెళ్ళు, వర్క్ చేసుకో, డబ్బు సంపాదించు, నువ్వు ఒక ప్రాపర్టీ కొని నీకు ఈ 3 ఎకరాల ప్రాపర్టీ పోకుండా ఏం చేయాలో నేను ఇప్పుడు మాట్లాడతాను మీతో, సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త అమ్మా. మీరు మీ అమ్మాయి అన్ని చేయగలదు, మీరు వెనక్కి లాక్కండి. ముందు డబ్బు సంపాదించడం ఎట్లాగో నేర్చుకోనివ్వండి, తను కష్టపడుతుంది. ఈ లోపు ఈ చెత్త పంచాయతీలు ఉన్నాయి చూసావా, భర్త ఉండాలి అని, అవి వద్దు. ఇప్పుడే ఇంకో 5 ఏళ్ళు వస్తే ఆ పిల్ల ఇంకో 10 మందిని పోషిస్తుంది. నలుగురికి జాబ్ ఇచ్చిన రోజున మీ అల్లుడు ఆయనే మారతాడు. తాగుడు తగ్గించుకుంటే ఈ పిల్ల ఆయన మార్చుకోవడం తెలుసు. అర్థమవుతుందా? జాగ్రత్త నాన్న, ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా చూసుకోండి సార్. మేడం, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా మన ప్రోగ్రాం వెళ్ళి, అంటే మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎంత చక్కగా ఇంట్లో పెద్దవాళ్ళు, పేరెంట్స్ ముఖ్యంగా ఎలా దగ్గరుండి ఇలా చేస్తే బాగుంటుంది మీ లైఫ్ అని చెప్తున్నందుకు డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అడ్వకేట్ మేడం థ్యాంక్ యూ. కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రాబ్లం అనేది ఇదిగోండి మన డాక్టర్ గారికి, అడ్వకేట్ గారికి చెప్పేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని వెళ్తున్నారు. సో నెక్స్ట్ టైం ఇక్కడ వరకు రావాల్సిన వాళ్ళు హ్యాపీగా రావచ్చు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి. అసలు మీకు ప్రాబ్లమ్స్ ఉండకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో కథతో మళ్ళీ కలుద్దాం.